ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ ఏప్రిల్ 12 మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై లక్నో సూపర్ జైంట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ 38 బంతుల్లో 60, సాయి సుదర్శన్ 37 బంతుల్లో 56 సాధించారు. వాస్తవానికి ఈ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోరు సాధించాల్సి ఉండింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ క్రీజ్లో ఉండగా గుజరాత్ స్కోర్ 12 ఓవర్లలో 120గా ఉండింది. అయితే వీరిద్దరూ 2 పరుగుల వ్యవధిలో అవుట్ కావడంతో గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా నెమ్మదించింది. తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్న లక్నో బౌలర్లు అద్భుతంగా పుంజుకొని గుజరాత్ను ఓ మోస్తరు స్కోర్కే పరిమితం చేశారు. బట్లర్ 14 బంతుల్లో 2 పవర్లు, షారుఖ్ ఖాన్ 11 నాట్అవుట్, సుందర్ 2 మాత్రమే చేసి 3 బంతుల్లో తివాడియా డకౌట్ అయ్యారు. లక్నో బౌలర్లలో బిష్నాయ్, శార్దుల్ ఠాకూర్ తలో 2 వికెట్లు చేయగా విఘ్నేష్, మాటి ఆవేష్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన లక్నో మార్కరం 31 బంతుల్లో 58, 9 పరుగులు, పురాణ్ 34 బంతుల్లో 61 విధ్వంసకర ఇన్నింగ్స్లతో రెచ్చిపోవడంతో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పురాణ్ ఆకాశం అడ్డుగా చెలరేగిపోయి సిక్సర్ల సునామీ సృష్టించాడు. మిషెల్ మార్చ్ గైరాజరీలో కూతురు అనారోగ్యం కారణంగా ఓపెనర్గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ 18 బంతుల్లో 4 పరుగుల సాయంతో ఓ మోస్తరుగా రాణించాడు. బదోని సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ 2, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.